ఎప్పుడైనా బెండకాయలు కట్ చేయాలనుకున్నప్పుడు బెండకాయలు జిగురుగా ఉండకుండా ఉండాలంటే నైఫ్ కొద్దిగా లెమన్ రాసి బెండకాయలు కట్ చేయండి. జిగురు లేకుండా ఉంటాయి. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు మన వీడియోలో బెండకాయ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం 2 ఎండుమిర్చీలు వేసుకొని తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఇవి కట్ చేసి పెట్టుకున్న బెండకాయని ఇందులో వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇవి మగ్గే వరకు పైన క్యాప్ పెట్టేసుకుందాం. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. బెండకాయలు మెత్తబడిన తర్వాత అందులో నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకుందాం. ఇంకో బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ రైస్ ఫ్లోర్, 1 స్పూన్ మిర్చి పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న బెండకాయ పులుసులో పోసుకోవాలి. తర్వాత కొత్తిమీర తీసుకొని అందులో వేసుకోవాలి. అందులో కొంచెం షుగర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మరిగిన తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే